నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. వార్తాపత్రిక వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా ప్రధానంగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారు చూద్దాం. కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు? తండ్రికి విలువ ఇవ్వని కవిత ప్రజలకి మేలు చేస్తారని కవిత పార్టీపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదని ఆయన హితవు పలికారని ప్రచురించారు. అదేవిధంగా నేను మంత్రి పదవి అడగలేదు, మా నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఆశిస్తున్న ఎమ్మెల్సీ కోదండరాం మరి అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణలో చమురు కొరత లేదు, రికార్డు స్థాయిలో పెట్రోల్ సరఫరా, సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. అదేవిధంగా మే 10న జనాగ్రహ సభకు మోడీ, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహణ, మహిళా వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పేందుకే సభ, పోస్టర్ ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అదేవిధంగా చూసుకుంటే బెంగాల్, తమిళనాడులో హోరాహోరీ, మమతా వైపు కొన్ని, కమలం గెలుస్తుందని మరికొన్ని, కేరళలో యూడీఎఫ్ మార్పు తథ్యం, తమిళనాడులో డిఎంకేకు టెన్షన్, అస్సాం పుదుచ్చేరిపై అందరిది ఒకటే మాట, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మే 4న అస్సలు ఫలితం రానుందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణానికి పచ్చ జెండా, 100 టీఎంసీలే లక్ష్యంగా బ్యారేజీ నిర్మాణం, వర్షాకాలంలో సామర్థ్య పరీక్షలు కొలిక్కి రావాలని, ముంపునకు గురైతే పరిహారం ఇచ్చేందుకు సిద్ధం, మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇక 10 ఫలితాల్లో వికసించిన పల్లెసిరి, 10వ తరగతి పరీక్షల్లో పల్లెటూరు నుంచి మరి చాలామంది పాస్ అయ్యారని ప్రచురించారు. దాని గురించి కూడా చూద్దాం. సేవాదళ కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులని, రాజకీయాలంటే నేడు అర్థం మారిపోయిందని తెలిపారు. ఇక కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహాక్రతువు విడుదల చేశారు. మరి 21 నుంచి సరస్వతి అంత్య పుష్కరాలు, 30.63 కోట్ల మహాసన్నాహాలు, అంత్య పుష్కరాలకు అఖండ ఏర్పాట్లు, 12 రోజులు 30 లక్షల మంది భక్తులు, 198 కోట్ల ఆలయ పునర్నిర్మాణ, పుష్కరాలకు కట్టుదిట్టమైన కవచం కూడా ఉన్నట్టుగా దీనిలో ప్రచురించారు. మంత్రి శ్రీధర్ బాబు దీనికి విచ్చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే ముందుగా బెంగాల్, తమిళనాడులో హోరాహోరీ పోరు, ఎగ్జిట్ పోల్స్ అందరినీ కూడా మరి ఒకంత రాజకీయ పార్టీని కలవరానికి గురి చేస్తుంటే మరి ఆయా పార్టీలకు సంబంధించిన పాజిటివ్ వైబ్ వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మళ్ళీ మన ప్రభుత్వాన్ని నిలుపుకుంటామా లేవా, ప్రధానంగా తమిళనాడులో డిఎంకే కావచ్చు, మరి అదేవిధంగా బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ కావచ్చు, రెండింటికి కూడా కొంత టెన్షన్ వాతావరణం ఎవరికైనా నెలకొందంటే వీరికే నెలకొందని మనం ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇక మమత వైపు కొన్ని గెలుస్తుందని మరికొన్ని, కమలం గెలుస్తుందని మరికొన్ని, కేరళంలో యూడీఎఫ్ మార్పు తథ్యమని, తమిళనాడులో డిఎంకేకు టెన్షన్, అస్సాంలో పుదుచ్చేరిపై అందరిది ఒకటే మాట, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మే 4న అసలు ఫలితం రానుంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుతూ ఓటేశారు. టీఎంసీ హవాకు ఒక్కసారిగా గండిపడి బీజేపీ విజయం సాధించనుందా? పలు ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం చెప్తున్నాయి. చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిక్స్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్, బీకాన్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్తున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో టీఎంసీ బీజేపీ మధ్య పోటీ ఉందని జేవీసీ ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తుంది. బెంగాల్ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బెంగాల్లో ఈసారి బీజేపీకి మరి 1,50,160 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక టీఎంసీకి 1,30,140 సీట్లు రావచ్చని అంచనా వేస్తుంది. ఇతరత్ర పార్టీలకు 6 నుంచి 10 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని, 15,160, 1,50,160, 1,30,140 ఇక ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ మాత్రం ఇందుకు భిన్నంగా మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ క్లీన్ స్వీప్ చేస్తుందని ప్రకటించింది. టీఎంసీకి 1,77,187, బీజేపీకి 95,110 సీట్లు రావచ్చని అంచనా వేసింది. కొన్ని టీవీ ఛానళ్లు టీఎంసీకి అనుకూలంగా, ఇంకొన్ని బీజేపీకి అనుకూలంగా విడుదల చేసే మొత్తం మీద సింహభాగం ఎగ్జిట్ పోల్స్ బెంగాల్లో బీజేపీకే అడ్వాంటేజ్ ఉందని వెల్లడించింది. ఇక తమిళనాడులో సీఎం విజయ్ ప్రభంజనం ఖాయమంటున్నారు యాక్సిస్ మై ఇండియా. తమిళనాడులో సీఎం విజయ్ పట్టాభిషేకం చేయడం ఖాయమని పలు సర్వేలు ట్రెండ్స్ చెప్తున్నాయి. పోలింగ్ రోజు సరళి విజయ్కు అనుకూలంగా ఉందని విజయ్ ప్రభంజనంపై మహాపత్రికలో ప్రత్యేక విశ్లేషణ ప్రచురించిన విషయం విదితమే. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా తమిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకి అవతరించబోతుందని తేల్చి చెప్పింది. విజయ్ పార్టీకి 98 నుండి 120, స్టాలిన్ డిఎంకేకు 92 నుంచి 110, మరి అన్నా డిఎంకేకు 22 నుంచి 30 స్థానాలు రావచ్చునని అంచనా వేసింది. తమిళనాడులో డిఎంకేకు 35%, టీవీకేకు 35%,
శాతం, అన్నా డిఎంకేకు 23% ఓట్ షేర్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనాలు అయితే వేస్తున్నాయి. 10 ఫలితాల్లో ఇక దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే హోరాహోరీ పోరు గురించి మళ్ళీ కొంచెం చూద్దాం. ఇక దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ముందస్తు సర్వేల అంచనాలు వెలువడ్డాయి. పశ్చిమ బెంగాల్లో అస్సాం, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల సరళిపై వివిధ సర్వే సంస్థలు తమ లోతైన విశ్లేషణలు బహిర్గతం చేశాయి. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రం మొత్తంగా 294 శాసనసభ స్థానాలు ఉంటే ఇక్కడ అధికారం చేపట్టబోయే 148 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ మధ్య ముఖాముఖి పోరు అత్యంత హోరాహోరీగా సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక కేరళంలో 140 స్థానాలకు శాసనసభ స్థానాలకు కేరళ రాష్ట్రంలో ముందస్తు అంచనాలు సరికొత్త చరిత్ర లిఖించబోతున్నాయి. 4 దశాబ్దాలుగా ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ అధికార మార్పిడి జరగడం ఆనవాయితీగా వస్తుంది. తాజా అంచనాల ప్రకారం అధికార వామపక్ష కూటమి ఆనవాయితీగా బద్దలు కొడుతూ వరుస రెండోసారి అధికార పీఠాన్ని దక్కించుకోబోతున్నట్లుగా స్పష్టమవుతుంది. యాక్సిస్ పై ఇండియా సర్వే ప్రకారం అధికార కూటమికి 104 నుంచి 120 స్థానాలు రానుండగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి 20 నుంచి 36 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో 234 శాసనసభ స్థానాల్లో తమిళనాడులో 10 ఏళ్ల తర్వాత అధికార మార్పిడి ఖాయమని సర్వేలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 శాసనసభ్యులు బలం అవసరం. ప్రధాన ప్రతిపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం నేతృత్వంలోని కూటమి ఏకపక్ష విజయం దిశగా దూసుకుపోతుంది. అంచనాలు వెలువించే అత్యధిక సర్వే సంస్థలు ద్రవిడ మున్నేట్ర కజగం కూటమికి 160 నుంచి 190 స్థానాలు దక్కుతాయని అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం ప్రతిపక్ష కూటమికి 170 నుంచి 190 స్థానాలు రానుగా అధికార డిఎంకేకి కూటమి కేవలం 38 నుంచి 54 స్థానాల మధ్య చతికిల పడింది. చాణక్య అంచనాలు సైతం ఇదే తీరులో ద్రవిడ మున్నేట్ర కజగంకు 180కి పైగా స్థానాలు కట్టబెట్టాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తంగా 30 శాసనసభ స్థానాలు ఉండగా 16 స్థానాలు సాధించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా పీఠాన్ని కైవసం చేసుకున్నట్లు సర్వేలు కొండబద్దలు కొడుతున్నాయి. ఇక అస్సాంలో కూడా 126 శాసనసభ స్థానాలను అస్సాం రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి 64 స్థానాలు అవసరం. ఇక్కడ అధికార కూటమి ప్రపంచంలో సృష్టించడం ఖాయమని సర్వే సంస్థలన్నీ చెప్తున్నాయి. ఇలా ఓవరాల్గా చూసుకుంటే మే 4వ తేదీకి మరి వీళ్ళ యొక్క అందరి భవితవ్యం కూడా తేలిపోనుంది. ఇంకా అదేవిధంగా చూసుకుంటే మరి మే 10న జనాగ్రహ సభకు మోడీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహణ. భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం సుమారుగా 7,700 కోట్ల నుండి 8,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపు రాజమచంద్రరావు తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు జనాగ్రహ సభ అని నామకరణం చేశారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ పర్యటనను చారిత్రాత్మక విజయం చేసేందుకు యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. తెలంగాణలో మార్పులకు సంకేతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశలను ఒమ్ము చేసిందని రామచంద్రరావు ధ్వజమెత్తారు. 10 ఏళ్ల పాలనలో కేవలం కుటుంబ ప్రయోజనాలకే ఆ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఇక మహిళా రిజర్వేషన్లు ముఖ్యంగా మరి డబుల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గు చూపుతుందని విశ్లేషించారు. మేధావులు మహిళలు ముఖ్యంగా జన్జెట్ యువత బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారని సగర్వంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తీరును రామచంద్రరావు తీవ్రంగా ఎండగట్టారు. భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర వాస్తవానికి భారత్ జోడో దేశాన్ని విభజించే యాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ రకంగా జనాగ్రహ సభ అని మరి దీనికి నామకరణం చేశారు. మే 10వ తేదీన మరి పరేడ్ గ్రౌండ్స్లో ఈ సభ జరగనుంది అని ప్రచురించడం అయితే జరిగింది. ఇక కేసీఆర్ లేకుంటే కవిత ఎవరు? తండ్రికి విలువలు ఇవ్వని కవిత ప్రజలకేం మేలు చేస్తారు? మరి కవిత పార్టీపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుర్తించారు. పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదని ఆయన ఎద్దేవా చేయటం అయితే జరిగింది. ఇక మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డబ్బులున్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత సులువైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కవిత నూతనంగా ప్రారంభించిన పార్టీ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ఆమెతో ఊదు కాలదు పీరు లేవదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజాబలం ఉండాలి కానీ కేవలం ఆర్థిక బలం సరిపోదని ఆయన హితవు పలికారు. కవిత తన మొదటి సమావేశంలోనే సొంత తండ్రి మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించడాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ను ఆయన బిడ్డ విమర్శించడం తనను బాధించిందని,
తండ్రికి విలువ ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తుందని ప్రశ్నించారు. తన అన్న కేటీఆర్ మీద ఉన్న వ్యక్తిగత కోపాన్ని తండ్రి మీద చూపించడం సరైన పద్ధతి కాదని టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టి కేసీఆర్ను విమర్శించడం హాస్యాస్పదమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కవితకు కేవలం ఉద్యమకారుడి బిడ్డగానే గుర్తింపు ఉందని, అంతకు మించి ఆమెకు వ్యక్తిగత చరిష్మానే లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమె పార్టీ పెట్టడం పక్కన పెడితే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. అలాగే ఢిల్లీ మధ్య కుంభకోణం కేసు ప్రస్తావిస్తూ ఆ కేసులో ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మరి ఆయన గుర్తు చేశారు. ఇక మంత్రి పదవి ఇస్తే న్యాయం చేస్తాం, మంత్రి పదవిపై ప్రస్తావించిన రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం తనకు ముందే హామీ ఇచ్చిందని పునరుద్ఘాటించారు. ఒకవేళ తనకు మంత్రి పదవి దక్కితే ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తానని, పదవులు ఉన్నా లేకున్నా తాను ప్రజల మనిషిగానే ఉంటానని రాజగోపాల్ రెడ్డి మరొక్కసారి స్పష్టమైతే చేశారు. కవిత మీద నిప్పులు జరిగారు, అదేవిధంగా ఎద్దేవా కూడా చేయటాన్ని మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే నేను మంత్రి పదవి అడగలేదు, మా నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తారని ఆశిస్తున్నానని ప్రొఫెసర్ కోదండరామ్ అయితే చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ చెప్పలేదని, తాను కూడా అడగలేదని టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరామ్ స్పష్టం చేశారు. అయితే తన పార్టీ నాయకులకు ప్రభుత్వం త్వరలో నామినేటెడ్ పోస్టులు ఇస్తుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండాలని కోరుకున్నట్లు ఆయన బహిరంగంగా చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రజలు మరియు నాయకులు ఒక రకమైన భయం నీడలో బతికారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇంట్లో ఫోన్ పెట్టి జాగ్రత్తగా రమ్మనే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజల్లో నుంచి దూరమయ్యారని, అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ ఎద్దేవా చేశారు. ఇక కవిత కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో స్పందిస్తూ ఆమె తన మాటల ద్వారా కుటుంబంలో లోపాలు బయటపెడుతున్నారని, పార్టీ అంటే కేవలం కుటుంబమేనని ఆమె చర్యలు నిరూపిస్తున్నాయని విమర్శించారు. తాము కేవలం ఎన్నికల కోసం కాకుండా మార్పు కోసం పార్టీ నడుపుతున్నామని, అయితే అన్ని ఎన్నికలకు దూరంగా ఉండలేమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బహుశా మున్సిపల్ లేదా జిహెచ్ఎంసీ ఖచ్చితంగా పోటీ చేస్తామని, ముందుగానే నియోజకవర్గాలను ఎంచుకుని పనిచేస్తామని ప్రకటించారు ప్రొఫెసర్ కోదండరామ్. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో చమురు కొరత లేదు, రికార్డు స్థాయిలో పెట్రోల్ సరఫరా, సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. రైట్, ఇక తదుపరి చూస్తే తుమ్మిడిహట్టు బ్యారేజ్కి నిర్మాణానికి పచ్చ జెండా. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న తుమ్మిడిహట్టు బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను తక్షణమే వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వేదికగా నీటిపారుదల శాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు సీనియర్ ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు. బ్యారేజీ ఎత్తు ఎంత ఉంచాలో, ఏ స్థాయిలో నిర్మిస్తే గరిష్ట జలాలను వాడుకునే అవకాశం ఉంటుందో అంశంపై అధికారులు పక్కా గణాంకాలతో కూడిన సమగ్ర సాంకేతిక ప్రదర్శనను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దాదాపుగా 11,000 కోట్ల రూపాయల మేర భారీగా ప్రజాధనాన్ని వెచ్చించిందని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం పనులు కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా అధికారులు ఈ సమావేశంలో గుర్తించడం జరిగింది. మరి తుమ్మిడిహట్టి బ్యారేజీకి నిర్మాణానికి పచ్చ జెండా ఊపినట్లుగా దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే 10 ఫలితాల్లో వికసించిన పల్లెసిరి, ములుగు జిల్లాకు అగ్రస్థానం, వెనుకబడిన భాగ్యనగరం 96.26% ఉత్తీర్ణతో సరికొత్త రికార్డు సృష్టించారు. బాలికలు 588 మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ప్రతిభామూర్తులు 100% ఫలితాలతో ఆదర్శంగా నిలిచారు. 5,731 పాఠశాల. తెలంగాణ విద్యారంగంలో కీలక ఘట్టమైన 10వ తరగతి ఫలితాల పర్వం అట్టహాసంగా ముగిసింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నాంపల్లిలో గల గోదావరి ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేకేశ్వరరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల వంటి పథకాల ప్రభావం ఈ ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. 95.15% చేరుకోవడం విశేషం. మొత్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 4,97,312 మంది విజయవంతంగా మరి
పాస్ అయ్యారు అని చెప్పి ప్రకటించారు. ఇక సేవాదళ కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులని, రాజకీయాలు అంటేనే నేడు అర్థం మారిపోయిందని, నేను నాది అనే స్వార్థం పెరిగి మనం మనది అనే సామాజిక స్పృహ తగ్గిపోయిందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సేవాదళ అనేది కేవలం ఒక విభాగం మాత్రమే కాదని, అది క్రమశిక్షణకు మారుపేరుగా, అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తుందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరి తెలిపారు. మరి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న సమర్థ శిక్షణ శిబిరానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వతంత్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిస్వార్థంగా ప్రజలు సేవ చేయడంలో సేవాదళ వాలంటీర్లు ఎప్పుడు ముందుంటారని, పార్టీ సిద్ధాంతాలను సామాన్యుల ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు బలమైన వారధిలా పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఇటువంటి శిబిరాల ద్వారా కార్యకర్తల నాయకత్వ పట్టింతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇది పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రాజకీయాల్లో అర్థాలు పూర్తిగా మారిపోయాయన్నారు. నేను నాది స్వార్థం పెరిగిపోయి మనం మనది అనే సామాజిక స్పృహ తగ్గిపోతుందన్నారు. రాజకీయాల్లో కేవలం ఎలా సంపాదించుకోవాలనే ధ్యాస పెరిగిందే కానీ సేవాభావం, క్రమశిక్షణ తగ్గిపోయిందని ఆయన అయితే చెప్పుకురావటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే తెలంగాణలో చమురు కొరత లేదు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంధన కొరత రాలేదని, ప్రజల్లో భయాందోళన సృష్టించడానికే కొందరు ఇటువంటి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. గతంలో ఎల్పీజీ విషయంలోనూ ఇటువంటి అసత్య ప్రచారాలు జరిగాయని, ఇప్పుడు చమురు ఉత్పత్తులపై కూడా ఇదే జరుగుతుందని అనుసరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం చమురు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తుందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన భరోసాని ఇవ్వటం అయితే జరిగింది. మీరు ఇటువంటి ఏమీ నమ్మొద్దు అని చెప్పి అలాంటి పుకార్లు పుట్టించే వాళ్ళ మీద ఆయన ధ్వజమెత్తడం అయితే జరిగింది. ఇక సలాం సన్ రైజర్స్ ముంబైపై సంచలన చేజింగ్ విజయం. మరి అలవోకగా 244 టార్గెట్ని ఈజీగా ఛేదించారు. మరొక 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవటం మరి మామూలు విషయం కాదు. అది కూడా వాంఖెడే స్టేడియంలో ముంబై వెళ్ళి కట్టొచ్చారు. జట్టంతా ఏకీకృతంగా ఆడి సమిష్ట కృషితో మరి ఈ యొక్క విజయాన్ని అయితే అందుకున్నారు. తలొక చెయ్య వేసి మరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అత్యద్భుతంగా మరి 100 పైచీలకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చినప్పుడే మరి వాళ్ళు గెలుస్తారు, హైదరాబాద్ గెలుస్తారనే నమ్మకం అయితే ఏర్పడింది. దాన్ని మిడిల్ ఆర్డర్ కూడా కంటిన్యూ చేస్తూ క్లసన్ కావచ్చు, మరి మిగతా వచ్చిన వాళ్ళు బ్యాట్స్మెన్స్ ఎవరైనా కూడా తలొక చెయ్యి వేసి గెలిపించడం అయితే జరిగింది. ఇక అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ అద్భుతంగా ఆడారు తమ పోరాట పటిమతో. కానీ మధ్యలో కొన్ని క్యాచ్లు అయితే వదిలేశారు. దానివల్ల ఏది ఏమైనప్పటికీ అంతిమ విజయం అయితే హైదరాబాద్ను వరించింది. దీంతో వరుస పెట్టి 5 విజయాలతో అత్యద్భుతమైన ఫామ్లో కనబడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. అంతకుముందు గెలిచిన ఒక మ్యాచ్తో కలిపి మొత్తంగా ఇప్పటికే 6 మ్యాచ్ల్ని మరి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని మరి ముందుకు దూసుకుపోతుంది మరి సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్లో మరోసారి పరుగుల సునామీని సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలో మరి 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరి అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసానికి హెన్రీ క్లాసెన్, సలీల్ అరోరా మెరుపులు తోడవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ముంబై బ్యాటర్ రియాన్ రికాల్టన్ అద్భుత శతకం వృధా అయిపోయింది. 244 పరుగుల కొనంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తిరుగులేని ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుండే ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ పవర్ ప్లేలోనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి కేవలం 8.4 ఓవర్లో 129 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ నెలకొల్పి మరి భాగస్వామ్యం నెలకొల్పి మరి గెలుపునకు బలమైన పునాది వేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతులు 5 ఫోర్లు 8 సిక్సర్లతో 76 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 24 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 45 పరుగులు సాధించారు. అతనికి అండగా నిలిచారు. అయితే 129 పరుగుల వద్ద అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సన్ రైజర్స్ స్వల్ప వ్యవధిలో ఇషాన్ కిషన్ డక్అవుట్, ట్రావిస్ హెడ్ వికెట్లను కోల్పోగా కాస్త తడబడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ మరి కాటేరమ్మ కొడుకు అంటారు కదా, తెలుసు కదా, 30 బంతుల్లో 65 నాట్అవుట్. నితీష్ కుమార్ రెడ్డి 17 బంతుల్లో 21తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. క్లాసెన్ తనదైన శైలిలో బౌండరీలతో బాతు స్కోర్ వేగాన్ని తగ్గకుండా చూసుకున్నాడు. నితీష్ అవుట్ అయ్యాక కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ సలీల్ అరోరా తన సత్తా చాటాడు. కేవలం 10 బంతుల్లో
ఒక 3 భారీ సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా అతను బాదిన సిక్సర్లు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు పూర్తిగా తిప్పేశాయి. హార్దిక్ పాండ్యా విసిరిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సలీల్ అరోరా ఒక 2 సిక్సర్లు బాదడంతో సన్ రైజర్స్ విజయ తీరాలకు చేరిపోయింది. చాలా అద్భుతమైన ఆడారు నిన్న ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక తదుపరి చూసుకుంటే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ సస్పెండ్ అవ్వడం జరిగింది. మా వరంగల్లో ఉత్తర్వులు జారీ చేశారు వరంగల్ సిపి. అదేవిధంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. తెలుసు కదా, నిన్న 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా ఇక తూర్పులో కార్పొరేషన్ ఎన్నికల వేడి. మరి ఎమ్మెల్సీ సారయ్య వరుసటి తేనేటి విందులు కాంగ్రెస్ సీనియర్ నేతలు నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారని కూడా ప్రచురించారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్లో మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు. మైనార్టీ గురుకుల పాఠశాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు జిల్లా కలెక్టర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక న్యాయవాది నుంచి డీజీపీ వరకు ధైర్యం నిబద్ధతకు మారు పేరు శివధర్ రెడ్డి. మరి ఆయన ప్రస్థానం పోలీస్ శాఖలోనే ఆదర్శనీయం. 3 దశాబ్దాలకు పైగా విధులు, అనేక సంస్కరణలకు బీజం. నేడు పదవీ విరమణ చేయనున్న డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి అని చెప్పి ఆయన గురించి కూడా రాయటం జరిగింది. ఇక అదేవిధంగా ఎగరలేకపోతే పరిగెత్తండి, పరిగెత్తలేకపోతే నడవండి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పిన జీవిత సూత్రం. అంతేగాని చూస్తూ ఒక్క దగ్గరే కూర్చుని ఉండిపోమాకండి. పరిపూర్ణత కోసం వేచి చూడొద్దు. చాలామంది పరిస్థితులు చక్కబడితే తర్వాత పని మొదలు పెడదామని ఎదురు చూస్తుంటారు. కానీ కింగ్ సిద్ధాంతం ప్రకారం మీరు దగ్గర ఏముంటే దాంతోనే మీరున్న స్థితి నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టండి. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే అసలు ప్రయాణమే మొదలవదు. ఆగిపోవడం అంటే ఓటమిని అంగీకరించడమే. కానీ నెమ్మదిగానైనా కదులుతూ ఉంటే ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుతామనే నమ్మకం ఉంటుంది. చివరగా విజయం అంటే కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు, దారిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగటం కూడా. కింగ్ మాటలను మన జీవితంలో అన్వయించుకుంటే ఏ కష్టము మనల్ని ఆపలేదు అని చెప్పి ప్రచురించడం అయితే జరిగింది. క్యాన్సర్ ముప్పు తప్పదని, మరి నొప్పి లేని గడ్డలు లేదా వాపులు, మరి మానని పుండ్లు, అసాధారణ రక్తస్రావం లేదా స్రావాలు, తగ్గని దగ్గు, బొంగురు గొంతు, ఆకస్మికంగా బరువు తగ్గటం, ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలని దాని గురించి కూడా ప్రచురించడం జరిగింది. ఇక రైస్ మిల్లర్లు రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఇక 500 రూపాయల కలకలం. మరి లచ్చాపురం రోడ్డు పక్కన పడి ఉన్న నోట్ల పరిశీలనలో పోలీసులు గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది దొంగ నోట్ల వ్యవహారంగా తెలుస్తూ ఉన్నదని కూడా ప్రచురించారు. ఇక పెట్రోల్ కృత్రిమ కొరతను కన్నా సృష్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి కుషాయిగూడలో తెలియజేయడం జరిగింది. ఇక బోర్గంపాడులో 3 ఇసుక ట్రాక్టర్లు పట్టే వేశారు. పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. అదేవిధంగా బోర్గంపాడులో కనుల పండుగ కట్టమైసమ్మ బోనాల జాతర జరిగింది. మరి దాని గురించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు పాఠశాలల ప్రపంచం. 576 మార్కులతో సెయింట్ మేరీస్ ప్రథమ స్థానం, 571 మార్కులతో నాగులపల్లి జడ్పీహెచ్ మండలం ద్వితీయ స్థానం, 568 మార్కులతో గీతాంజలి పాఠశాలకు మండల తృతీయ స్థానం వచ్చింది దమ్మపేటలో. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10వ ఫలితాల్లో శ్రీరాగ స్కూల్ ప్రపంచం సృష్టించిందని, ఇక మేడే అమరవీరుల స్ఫూర్తితో లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి భూక్యా రమేష్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. అదేవిధంగా పదవిపై ధీమా, కవిత తీరుపై విమర్శలు. అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యుద్ధ వాతావరణం వల్లే ఇంధన కొరత, దీన్ని రాజకీయం చెయ్యొద్దు అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేయటం అయితే జరిగింది. ఇక అదే సినిమా న్యూస్ చూసుకుంటే స్టార్ హీరో కుమారుడితో పూజా హెగ్డే డేటింగ్ కన్ఫర్మ్ అంటూ పోస్ట్. నటి పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే కథనాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటుడు రహాన్ మెహ్రా, దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడితో కలిసి ఆమె డేటింగ్ చేస్తుందని వార్తలు కొంతకాలంగా వస్తున్న విషయం తెలిసింది. అయితే తాజాగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మ్యాగజైన్ ఫిల్మ్ఫేర్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రోహన్ మెహ్రా పూజా హెగ్డే ప్రేమలో ఉన్నారనే వార్త నిజమేనంటూ తమ వద్ద సరైన ఆధారం కూడా ఉందని ఆ సంస్థ పేర్కొంది. పూజా హెగ్డే, రోషన్ మెహ్రా తరచుగా పలుమార్లు కలిసి కనిపించిన సందర్భాలు ఉన్నాయి. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇంతకాలం అది కేవలం రూమర్గానే ఉండేది. కానీ ఫిలింఫేర్ లాంటి సంస్థ ఈ వార్తలు ప్రచురించడంతో దాదాపు నిజమేనని నెటిజన్లు అందరూ కూడా భావిస్తుండటం మనకి తెలిసే. ఇక నిధి అగర్వాల్
నెలకు నా ఖర్చు ఎన్ని లక్షలు అంటే నిధి అగర్వాల్ పాన్ ఇండియా కథానాయికగా రాణిస్తున్నారు. అయితే నటిగా దశాబ్దంగా చేరువవుతున్నా కూడా ఇప్పటికీ సరైన గుర్తింపు కోసం పోరాడుతూనే ఉన్నారని చెప్పక తప్పదు. అదే సమయంలో వాణిజ్య ప్రకటనలో నటిస్తూ బాగానే సంపాదిస్తున్నారని, ఐరన్ లెగ్ అనే ముద్ర నుంచి ఇంకా బయటపడలేదు. ఇక ప్రేమ వ్యవహారంలోనూ బాగానే వార్తలు ఉంటున్నారు. ఆ మధ్య నటుడు సింబుతో ప్రేమాయణం అంటూ ప్రచారం బయలుదేరింది. అప్పుడేమో ఆమెకు జంటగా ఈశ్వర్ అనే చిత్రం నటించారు. ఈ చిత్రం సక్సెస్ కాకపోయినా ప్రేమాయణ వార్తలతో బాగానే పాపులర్ అయ్యారు. తెలుగుతో పాటు కోలీవుడ్లో ఈ బ్యూటీ పలు సినిమాలు నటిస్తూనే ఉన్నారు. జయం రవికి జంటగా భూమి చిత్రంలో కెరీర్కు నటించారు. కానీ ఆ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడంతో నిధి అగర్వాల్ కెరీర్కు ఏ విధంగా ఉపయోగపడలేదు. ఆ మధ్య తెలుగులో పవన్ కళ్యాణ్కు జంటగా నటించిన హరిహర వీరమలు చిత్రంపై కూడా ఆశలు పెట్టినారు. ఎంతో కష్టపడి ప్రమోషన్స్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అది కూడా పూర్తిగా నీరుగార్చింది. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన రాజసాబ్ చిత్రం ముగ్గురు హీరోయిన్లో ఒకరిగా నటించారు. అది కూడా ఆశించిన విజయాన్ని అందించుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిగత నెల ఖర్చు గురించి ఒక భేటీలో నిధి అగర్వాల్ పేర్కొన్నారు. అందులో నా నెల ఖర్చు ఎంతో తెలుసా అంటూ చెప్పడం ప్రారంభించారు. నా నెలవారీ ఖర్చు 5 లక్షలని పేర్కొన్నారు. నా ట్రావెలింగ్, బస, డైట్, జిమ్, ట్రైనర్, పార్లర్ ఖర్చులు 5 లక్షలు అవుతుంది. ఇవే కాకుండా మేకప్, హెయిర్ స్టైలింగ్, ఫొటోస్ వంటి ఖర్చులు కొన్నిసార్లు కార్యక్రమాల నిర్వాహకులు చెల్లించిన, కొన్నిసార్లు నేను భరించాల్సి ఉంటుందని నటి నిధి అగర్వాల్ అయితే చెప్పుకొచ్చారు. ఇక 20 కోట్ల విల్ల నాది కాదు యాంకర్ స్రవంతి తెలియజేశారు. యాంకర్ స్రవంతి యూట్యూబ్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు తన చురుకైన మాటలు అందాలతో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ యాంకర్ నటి ఇలా పలు రంగాలు దూసుకుపోతున్న సోషల్ మీడియాలో తరచుగా ట్రెండింగ్లో నిలుస్తున్నారు. యాంకర్ సుమ, అనసూయ, శ్రీముఖులి మాదిరిగా తను కూడా ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకుని ప్రేక్షకులను మెప్పించారు. ఆంధ్రప్రదేశ్లోని కదిరికి చెందిన స్రవంతి మధ్యతరగతి అమ్మాయి. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె భారీగా సంపాదిస్తుందని, 20 కోట్లకు పైగా హైదరాబాద్లో ఒక లగ్జరీ ఇల్లు కూడా కొనేసిందని వార్తలు వచ్చి ఈ క్రమంలో తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. గోదావరి గట్టుపైన సినిమా కార్యక్రమంలో యాంకర్గా స్రవంతి నటుడు సుదర్శన్ ఒక ప్రశ్న అడిగారు. మీకు 20 కోట్ల విల్లా ఉందని వార్తలు వస్తున్నాయి, నిజమేనా అన్నారు. అందుకు ఆమె కూడా చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది. తనకు లగ్జరీ విల్లా ఉందనే విషయం కేవలం రూమర్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. కొందరు ఇలాంటి ప్రచారాలు చేయడం సహజమేనని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా సినిమా న్యూస్కు సంబంధించి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక పత్రిక మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.